మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ ఆర్గన్స్ ఆఫ్ ద గవర్నమెంటే కాకుండా కొన్ని ఇండిపెండెంట్ బాడీస్ని కూడా మనకి ప్రొవైడ్ చేస్తుంది. అవి ఏంటి అంటే మనకి ఎలక్షన్ కమిషన్ అనేది ఒక ఇండిపెండెంట్ బాడీ, కంట్రోలర్ ఆడిటర్ జనరల్ అనేది ఒక ఇండిపెండెంట్ బాడీ, యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది కూడా ఒక ఇండిపెండెంట్ బాడీ. నెక్స్ట్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫ్ ఎవ్రీ స్టేట్, ప్రతి స్టేట్లో ఒక స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటుంది, అవి కూడా ఇండిపెండెంట్ బాడీస్. ఈ కాన్స్టిట్యూషన్ ఏం చేస్తుందంటే ఈ ఇండిపెండెంట్ బాడీస్ యొక్క ఇండిపెండెన్స్ని ఎన్ష్యూర్ చేసుకుంటుంది త్రూ వేరియస్ ప్రొవిజన్స్. అది ఎలా అంటే ఆ టెన్యూర్ యొక్క సెక్యూరిటీ, అంటే టెన్యూర్ వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు ఎన్ని ఇయర్స్ ఉంటుంది అన్నది, ఇండిపెండెంట్గా వాళ్ళకు ఒక ఫ్రీడమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఫిక్స్డ్ సర్వీస్ కండిషన్స్ కూడా వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. ఎక్స్పెన్సెస్ బీయింగ్ చార్జ్డ్ ఆన్ ద కన్సాలిడేషన్ ఫండ్ ఆఫ్ ఇండియా, ఏదైతే ఈ ఇండిపెండెంట్ బాడీస్ రన్ చేయడానికి ఏదైతే ఎక్స్పెన్సెస్ జరుగుతుందో ఆల్ దోస్ ఎక్స్పెన్సెస్ ఆర్ చార్జ్డ్ ఫ్రమ్ ద కన్సాలిడేషన్ ఫండ్ ఆఫ్ ఇండియా. కన్సాలిడేషన్ ఫండ్ నుంచి మనకి ఎక్స్పెన్సెస్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఈ ఎలక్షన్ కమిషన్ అనేది మనకి ఫ్రీ ఫెయిర్ ఎలక్షన్ కండక్ట్ చేయడానికి పార్లమెంట్ కానీ స్టేట్ లెజిస్లేటివ్